ఇండియా బంగ్లాదేశ్ మధ్య సిచ్యువేషన్స్ రోజు రోజుకు క్రిటికల్ గా మారుతున్నాయి. బంగ్లాదేశ్ హిందూ ద్వేషంతో రగిలిపోతుంది. భారత్ వ్యతిరేకతతో అట్టుడిగిపోతుంది. అక్కడ ఏదో ఒక రకంగా భారతీయులను చంపుతూ ఉన్నారు. అసలు ఎందుకు బంగ్లాదేశ్ కి ఇండియా మీద అంత కోపం? హిందువులపై దారుణ మారణ హోమం అనుకున్న వాస్తవాలు తెలిస్తే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ఒక పొలిటికల్ లీడర్ హత్య జరిగితే దానికి ప్రతీకారంగా హిందువులను సజీవ దహనం చేస్తున్నారు. అసలు బంగ్లాదేశ్ లో ఎందుకింత వైలెన్స్ జరుగుతుంది? దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా? పాకిస్తాన్ హస్తం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఫ్యూచర్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒక్కటై ఇండియాపై యుద్ధం ఏమన్నా ప్రకటించొచ్చా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కలిసి ఉండేవి. ఆ తర్వాత పాకిస్తానీలు బెంగాలీల భాషను, వాళ్ళ సంస్కృతిని కించపరుస్తూ వాళ్ళపై మారణ హోమానికి దిగారు. అప్పుడు భారత్ పెద్దన్నలా ముందుకొచ్చి బంగ్లాదేశ్ ను ఆదుకుంది. మన సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడి పాకిస్తాన్ ని ఓడించి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం తెచ్చిపెట్టింది. అప్పట్లో బంగ్లాదేశ్ కు ఇండియా అంటే ప్రాణం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు వరుసగా బంగ్లాదేశ్ లో ఇండియన్స్ పై దాడులు జరుగుతున్నాయి అన్నదే ప్రశ్న. చాలా ఏళ్లు బంగ్లాదేశ్ ని పాలించింది షేక్ హసీనా. ఆవిడున్నంత కాలం భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య సంబంధాలు చాలా బాగా ఉండేవి. ఆవిడ భారతదేశానికి ఒక మంచి ఫ్రెండ్ కూడా. కానీ అక్కడి ప్రజల్లో ఒక వర్గానికి ఇది అస్సలు నచ్చలేదు. భారత్ కి హసీనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, మన దేశాన్ని భారత్ కి లొంగిపోయేలా చేస్తుందని చెప్పి అక్కడి ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. అలాగే గంగా నది, తీస్తా నది వంటి నీటి విషయంలో కూడా తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి బంగ్లాదేశ్ రైతులు భావించారు. సరిహద్దుల్లో స్మగ్లింగ్ ని ఆపేందుకు ఇండియన్ సైనికులు జరిపిన కాల్పులు కూడా వాళ్ళల్లో అసహనాన్ని పెంచాయి. ఇటీవల బంగ్లాదేశ్ లో ఉద్యోగాల కోసం పెద్ద గొడవలే జరిగాయి. చివరకు అది మారణ హోమంలా మారింది. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్ కి పారిపోయి వచ్చింది. సో అక్కడి ప్రజలకు ఇది నచ్చలేదు. తమ శత్రువుకి మీరెలా ఆశ్రయం కల్పిస్తారు అన్నది కూడా వాళ్ళలో కోపానికి ఒక కారణమైంది. హసీనా వెళ్లిపోయాక అక్కడ భారత్ వ్యతిరేక శక్తులు యాక్టివ్ అయ్యాయి. చైనా, పాకిస్తాన్ రెండూ కూడా ఇండియా బంగ్లాదేశ్ ని తొక్కేస్తుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాయి. దీంతో అక్కడ సామాన్య ప్రజలు కూడా భారత్ అంటే ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భాగంగా హసీనా మద్దతుదారులు అన్న నెపంతో అక్కడ మైనారిటీ హిందువులు, ఇస్కాన్ సంస్థలపై దాడులు మొదలయ్యాయి. దీనిని భారత్ ప్రశ్నించడం బంగ్లాదేశ్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంలాగా భావిస్తోంది. ఈ దారుణాలు చూడటానికేనా మనం బంగ్లాదేశ్ కి సాయం చేసింది అని బాధపడాల్సిన పరిస్థితి. పాముకి పాలు పోసి పెంచినా అది కసిగా కాటు వేస్తుందని బంగ్లాదేశ్ లో మతోన్మాదులు మరోసారి రుజువు చేస్తున్నారు. సాయం పొందినప్పుడు ఉన్న కృతజ్ఞత కన్నా రాజకీయాలు మారినప్పుడు వచ్చిన ద్వేషమే బంగ్లాదేశ్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ కి అలాగే బంగ్లాదేశ్ కి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం చూస్తుంటే ఫ్యూచర్ లో ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య యుద్ధం జరిగే అవకాశం ఏమన్నా ఉండొచ్చా అని చెప్పి చాలా మందిలో కలుగుతున్నటువంటి ఒక ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే పరిస్థితులు లేనప్పటికీ మొన్న మధ్య పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండియాకి అలాగే బంగ్లాదేశ్ కి మధ్య యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ కి మేము అండగా ఉంటామని, ఇప్పటికే మా క్షిపణులను కూడా రెడీ చేసుకున్నాము అని చెప్పి వాళ్ళు కొన్ని హెచ్చరికలు పంపారు. 1971లో ఇండియా చేతిలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ను అడ్డు పెట్టుకుని భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. బంగ్లాదేశ్ లో ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం కూడా డిఫెన్స్ రంగంలో పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇండియా ఎప్పుడూ కూడా తనకు తాను ముందుగా యుద్ధాన్ని ప్రకటించదు. యుద్ధం అనేది రెండు దేశాలకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కానీ ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ పై ఆర్థిక పరమైన అలాగే దౌత్యపరమైన ఒత్తిడిని పెంచేందుకే ట్రై చేస్తుంది. అయితే ఫ్యూచర్ లో పాకిస్తాన్ చొరవ పెరిగితే మాత్రం సరిహద్దుల్లో ఘర్షణ తప్పదు.